గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇండియన్ రైల్వేస్ భారత ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి రైల్వే సంస్థ. దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యధిక నిధులు వెచ్చిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది రైల్వే సంస్థనే చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంలో భాగంగానే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ప్రస్తుతం 1339 రైల్వే స్టేషన్లను ఒక ప్రామాణికంగా తీసుకొని వాటిని ఆధునీకరించారు. ఆధునీకరించేటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. మే 22వ తేదీన 102 రైల్వే స్టేషన్లను భారత ప్రధానమంత్రి ఇక్కడ వర్చువల్గా ప్రారంభించనున్నాడు. అందులో భాగంగా కూడా వరంగల్ ఉంది. తెలంగాణ ప్రాంతం చూసినట్టయితే బేగంపేట, అలాగే వరంగల్, మరోది కరీంనగర్, ఈ 3 ప్రాంతాలని ప్రస్తుతానికి ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా అనేక ప్రాంతాలు కూడా రైల్వే స్టేషన్లను కూడా డెవలప్ చేసేటువంటి పనిలో పడింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఏబిఎస్ఎస్ పథకం కింద ఎట్లాంటి కార్యక్రమాలు రూపొందించుకున్నాయి, ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి హంగు ఆర్భాటాలు ఏమున్నాయి, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాము. ఒకసారి ఆ ప్రస్తుతానికి వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాము. లోపలికి వెళ్ళి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిఎస్ఎస్ పథకంలో భాగంగా ఇప్పటికీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా దేశంలో ఉన్నటువంటి రైల్వేలన్నింటినీ కనెక్ట్ చేయడంతో పాటు దేశ సమైక్యతకు ఇది ఎంతో దోహదపడుతుందన్నటువంటి ఒక హ్యూజ్ కాన్సెప్ట్ తోటి బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బిఎస్ఎస్ పథకంలోనే ఇక్కడ ఒక అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి రైల్వే స్టేషన్లో లోపల ఏమేమి అందుబాటులోకి తీసుకొచ్చారు, కొత్తగా ఎట్లాంటి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ కాబోతున్నాము. రాగానే దాదాపు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎలాగైతే మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుందో అట్లాంటి వాతావరణం కల్పించే విధంగానే చుట్టూ శానిటేషన్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మొత్తం కలర్ఫుల్, అంటే ఎక్కడ పాతదనానికి ఎక్కడ అవకాశం లేకుండా మొత్తం కొత్తదనాన్ని ప్రతిబింబించే విధంగా ఇది ఒక న్యూ రైల్వే స్టేషన్ అన్నటువంటి విధంగా ఉంది. ఆ స్ట్రక్చర్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం కొత్తదిగా డెవలప్ చేయారు. ప్రస్తుతానికి టికెట్ కౌంటర్లతో పాటు ప్రతిదీ మొబైల్ ఛార్జింగ్, అలాగే ఎక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ ఉండకుండా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక్కడ దానికి సంబంధించి ఇప్పటికే రేపు వర్చువల్గా ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అడ్వర్టైజ్మెంట్ లాంటివి కూడా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏటీఎంలు, కొత్త ఏటీఎంలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ అంటే ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత తనకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉండే విధంగా చూస్తున్నారు. ప్రస్తుతానికి టికెట్ కౌంటర్లు ఉండడంతో పాటు మాన్యువల్గా కూడా ఇన్స్టాంట్ టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బయటికి వెళ్ళి అంటే రైల్వే స్టేషన్కి ఎమర్జెన్సీలో వచ్చినటువంటి వాళ్ళు తమకు క్యాష్ కావాలన్నా కానీ ఏటీఎంలను కూడా ప్రతిష్టాత్మకంగా కొత్త ఏటీఎంలను కూడా ఇక్కడ హితాచి అనేటువంటి సంస్థ ద్వారా కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు పక్కన బయట కూడా ఏటీఎంలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి రైల్వే స్టేషన్లకు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెయిన్ రైల్వే బుకింగ్ కౌంటర్తో పాటు ఇక్కడ ఇన్స్టాంట్ బుకింగ్ కౌంటర్ కూడా ఇక్కడ ఉంది. ఒక్కసారి రైల్వే స్టేషన్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అనేది ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్క ప్రయాణికుడి సౌకర్యార్థం కూడా అన్ని మెరుగుపడే విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టికెట్ స్టాల్స్ కూడా ప్రతిదీ కూడా ఒక నూతనంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, కొంతమంది ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రేపు వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రారంభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు జరగబోయేటువంటి మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే 7,749 రైల్వే స్టేషన్లు దేశవ్యాప్తంగా ఉంటే అందులో ఒక ప్రతిష్టాత్మకంగా 1339 రైల్వే స్టేషన్లను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు మనం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉంటున్నాము. ఈ రైల్వే స్టేషన్లో కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా నూతనంగా శానిటేషన్ విభాగం నుండి కూడా ఎంత చూడొచ్చు ప్రతిదీ కూడా కలర్ఫుల్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి రైల్వే స్టేషన్కు వచ్చినటువంటి ఎవరైనా సరే ఒకసారి ఇక్కడ వాతావరణం చూస్తే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఆలోచించే విధంగా, అంటే విదేశాల్లో మనం ఉన్నామా లేకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ని కూడా ఇక్కడ బిఎస్ఎస్ పథకంలో ప్రథమంగా చేర్చడాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రైల్వే స్టేషన్లో కూడా ఫ్యాన్లు అన్ని కొత్త విభాగాలని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి
ప్రస్తుతానికి ఇక్కడ మనం చూడొచ్చు ఇదివరకు ఈ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ అనేది లేదు. ఎస్కలేటర్ లేకపోవడము అనేది ఇదే మనం గమనించవచ్చు. కొంతమంది చూడొచ్చు మనం వాళ్ళందరూ చిన్న పిల్లలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఉంటూ భావిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ కూడా ఎస్కలేటర్ల ద్వారా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్లు ఉండడం అనేది కూడా మనం వరంగల్కి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ లాంటివి అంటే జోనల్ లెవెల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో మాత్రమే ఇట్లాంటి వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో 3 కొత్త రైల్వే స్టేషన్లకు కూడా శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో అందులో బేగంపేట అలాగే వరంగల్తో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ను కూడా చాలా ఆధునీకరించారు. ప్రస్తుతానికి ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉండడం మనం చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవచ్చు. ఇక్కడ పైన ఉన్నటువంటి ఇప్పుడు మనం చూడొచ్చు, ఒక్కసారి మనం దూరం నుంచి చూస్తుంటే ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఎస్కలేటర్లు కూడా కనిపించాయి. దాదాపు ఇక్కడ ఇంకా ఆధునీకరిస్తున్నారు. అంటే బయట చూడడానికి కూడా ఒక ప్రెస్టీజియస్గా కనిపించడానికి రైల్వే స్టేషన్ల సత్తా ఏంటి, రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి ఒక క్రెడిబిలిటీ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే అత్యంత ప్రయాణ సౌకర్యాలకు అలాగే సాధన అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా రైల్వే స్టేషన్లకు సంబంధించి ఒక గొప్ప ఇన్నోవేటివ్ థాట్స్ను కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి రైల్వే ప్లాట్ఫామ్ల మీద కూడా పారిశుద్ధ్యంగా ఉండే విధంగా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇదివరకు ఎక్కడ చూసినా కానీ కొంత చెత్త చెదారం కానీ ఇట్లా కనిపించేది. కానీ కొన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దీనికి సంబంధించి నీట్నెస్ కొత్త పెద్ద రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఉండొచ్చు. కానీ మనం చూసేటువంటి పరిస్థితి చూద్దాం. దాదాపు అంత కొత్త ఎక్విప్మెంట్స్ ఎక్కడ చూసినా కానీ కొత్తదనం ఉట్టిపడేలా ఇప్పుడు బిఎస్ఎస్ పథకంలో ఎట్లాంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న దాని మీద కూడా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఆధునికమైనటువంటి వ్యవస్థ మనం రూపుదిద్దుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్కలేటర్లు చూడొచ్చు. ఒక్కసారి మనం ఎక్కడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు, దిగడానికి మాత్రం మెట్ల మార్గం ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి వచ్చేటువంటి వాళ్ళను కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. ఎందుకంటే రైల్వే స్టేషన్లు అనేవి దాదాపు దేశం యావత్తు కూడా కనెక్టివిటీని పెంచే విధంగా ఉంటాయి. ఆ కనెక్టివిటీలో చాలా అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ అంటే ప్రయాణంలో అలసిపోకుండా ఉండడం కోసం. ఎందుకంటే బస్సులలో వెళ్ళేటువంటి వాళ్ళు కొంత దూరం అంటే 200 కిలోమీటర్లే ఉంటుంది. కానీ రైల్వేలలో ప్రయాణించేటువంటి వాళ్ళు మాత్రం 1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్రయాణంలో సౌలభ్యం కోసం ఈ రైల్వే స్టేషన్లను కూడా ఆధునీకరించడంతో పాటు రైల్వే స్టేషన్లలో అలాగే రైల్వే బోగీలలో కూడా అత్యాధునికమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నారు. మరికొన్ని ఏర్పాట్లు ఏమేమి చూసాం, ప్రస్తుతం మనం ఎస్కలేటర్లు చూసాము. ఆ ఎస్కలేటర్లతో పాటు ఇక ఏమేమి చూసారో ఒకసారి లాంజెస్ చూద్దాము. ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా నిఘా వ్యవస్థ కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైల్వే టికెట్ రిజర్వ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెయిటింగ్ చేయడానికి కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అంటే రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేయడం అంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అట్లాంటిది వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఏసీ రూమ్లు కూడా వీళ్ళకి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికైతే ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళి ఎట్లాంటి వాతావరణం ఉందో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి ఎన్వైరన్మెంట్ అయితే మనం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చూడొచ్చు ప్రతిదీ అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్లకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని స్నాక్స్ ఇట్లా కూల్ డ్రింక్స్ కానీ ఏవైనా సరే ఇదివరకు బయట ఉండేది. కానీ ఇప్పుడు లోపలలోనే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఒక్కొక్క సీటింగ్ కూడా అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే విధంగా ఒక కంఫర్టబుల్ జోన్లో ఉండే విధంగా ఒక ఏరోప్లేన్లో ప్రయాణిస్తే ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుందో అట్లాంటి ఎన్వైరన్మెంట్ కూడా ఉండే విధంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వాతావరణం ఇదివరకు టాయిలెట్స్ అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. కానీ ఇక్కడ మహిళలకు సంబంధించి అలాగే పురుషులకు సంబంధించి వేర్వేరు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి కూడా ఇది కూడా ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడే విధంగా. ఎందుకంటే ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కోరుకునేది కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ కోరుకుంటారు. వాళ్ళ జర్నీ అంతా సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసుకుంటారు. ప్రస్తుతానికైతే సోఫాలు అలాగే మంచి ఏర్పాట్లు అయితే చేశారు. ఒకసారి మనం ప్రయాణికులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎట్లాంటి ఫెసిలిటీస్ గతంలోకి ఇప్పటికి ఎట్లా ఉన్నాయో చూద్దాం. హాయ్ బ్రదర్, వేర్ యూ కమ్ ఫ్రమ్? Hyderabad. You are going to Hyderabad? No, I'm from Hyderabad. Yeah. ఇప్పుడు ఇదివరకు చూసినట్టయితే మనకి ఇంత మంచి ఎన్వైరన్మెంట్ ఉండేనా రైల్వే స్టేషన్లో? లేదు చాలా బాగుంది. పేడ్ అంట కదా, సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా ఇంత తక్కువ రేట్లో
దిస్ ఈస్ బెస్ట్. ఎంత చార్జ్ చేస్తున్నారు? 25 rupees per person per hour. అంటే రీజనబుల్. ఓకే ఓకే విత్ ఏసీ. మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? వెరీ నైస్, ఇట్స్ వెరీ కన్వీనియంట్, కంఫర్టబుల్ ఉంది. ఏసీస్ ఇంత తక్కువలో ఉండదు వేరే స్టేషన్స్లో. యా అంతే. హైదరాబాద్ సేమ్ స్కూల్ మేట్స్. కేరళ మున్నార్, కేరళ అంటే జస్ట్ ఫర్ టూర్, జస్ట్ ఫర్ ఫన్. హ్యాపీ జర్నీ. ఓకే 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 మీరు ఎక్కడి నుంచి వెళ్ళి? ఏంటి హైదరాబాద్. వెరీ నైస్. ఇప్పుడు వీళ్ళు దాదాపు కేరళకు కూడా వెళ్తున్నారట. వాళ్ళు ఇప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కేరళకు వెళ్ళక ముందే అట్లాంటి ఎన్వైరన్మెంట్ ఇక్కడే ఉందన్నటువంటి ఒక హ్యాపీ వాళ్ళలో కనిపిస్తుంది. ఇది ప్రీపెయిడ్ కాబట్టి అంటే పెయిడ్ అంటే ఇది కూడా ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉండడానికి కోసం చూడాలి. మరికొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం కూడా కోసం కూర్చొని చూద్దాం కంఫర్టబుల్గా ఉందా లేదని చెప్పి. చాలా కంఫర్టబుల్గా మనకైతే అనిపిస్తుంది. ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ గతంలో లేకుండే, కానీ ఇప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉండడము, ఎందుకంటే డబ్బులు పెట్టడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉంటారు, కానీ ఫెసిలిటీస్ కోసమే చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి మరికొంతమంది మనతో ఉన్నారు. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ మీ జర్నీ? ఓకే, చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నారు? మేము హైదరాబాద్కి వెళ్తున్నాము. అదే వెయిటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసము. అయితే కంఫర్ట్గా ఉంది. ప్రీపెయిడ్ వెయిటింగ్ రూమ్ అనేది చాలా అట్మాస్ఫియర్ అంటే దాదాపుగా ఎట్లా ఉందంటే ఏసీ ఉంది, ప్లస్ ఆహ్లాదకరంగా అనిపించే పచ్చడి చెట్లు మొక్కలతో కూడా కూర్చున్నంత చెప్పి చాలా రిలాక్స్గా ఉంది. అంటే మనం బడలిక అనేది కనిపించకుండా ఎంతసేపు అయినా కూర్చునే విధంగా ఉంది. మరి కంఫర్ట్ ఉంది. రైల్వే స్టేషన్ చాలా కొత్త రూపు సంతరించుకుంది. గతంతో పోలిస్తే వరంగల్ రైల్వే స్టేషన్ అంటే కొత్త ఏదో మామూలుగా కనిపించేది, ఇప్పుడు మాత్రం ఎస్కలేటర్లు అంటే ఒక ఎయిర్పోర్ట్ తరహా వాతావరణం మాత్రం రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది. ఎల్ఈడి లైట్లు కావచ్చు, మళ్ళీ ఎలివేషన్ కూడా ఎట్లా ఉందంటే ఇక్కడ వరంగల్ అంటేనే దాదాపుగా అందరికీ కాకతీయ సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది. ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఎలివేషన్ రూపుదిద్దడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వరంగల్ రైల్వే స్టేషన్ జస్ట్ ఎయిర్పోర్ట్ తరహా వాతావరణం కనిపించి చాలా బాగుంది అనిపిస్తుంది. కొత్తగా చూసేటువంటి వాళ్ళకి వరంగల్ రైల్వే స్టేషన్ అన్నట్టు కనిపిస్తుంది కదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న రైల్వే స్టేషన్లు వేరు, ఇప్పుడున్న రైల్వే స్టేషన్లు వేరు. ఈ రైల్వే స్టేషన్ చూసి మాత్రం ఈ ఎయిర్పోర్ట్కి వచ్చామా అనే ఫీలింగ్ మాత్రం కలగమానదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ సార్ చెప్పినట్టు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఒక ప్లాంటేషన్ కూడా మంచి మంచి మొక్కలు కూడా పెట్టారు. ఇక్కడ గ్రీనరీ, మళ్ళీ స్పేషియస్గా అంటే వీళ్ళు ఎక్కడ కూడా ఆ స్పేస్ అనేది ప్రైవసీ ఉండే విధంగా ఎవరి లాంజ్ వాళ్ళకి, ఎవరి టేబుల్ వాళ్ళకి అన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణము వరంగల్లో ఉండడం అనేది కూడా చాలామంది ప్యాసింజర్స్, ట్రావెలర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదివరకేమో బయటికి వెళ్ళేటువంటి వాతావరణం, కానీ ఇక్కడే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా చూద్దాం మనకి ఇంకా ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉందో. ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ అంటే మామూలుగా రైల్వే స్టేషనా, రైల్వే ప్లాట్ఫామా అన్న ఒక ఏహ్య భావము, అదొక చీప్ మాటలాగా అనిపించేది. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఒక ప్రెస్టీజియస్ అంటే అట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అందులో భాగంగా ఇది కాకతీయ సామ్రాజ్యం కాబట్టి ముందు ఆర్చితో పాటు కాకతీయ పరిపాలన విధానానికి సంబంధించినటువంటి వాతావరణం కళలు ఉట్టిపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మనం చూస్తూనే ఉన్న విజువల్స్లో ప్రతిదీ కూడా ఓరుగల్ యొక్క ఔన్నత్యం కనపడే విధంగా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధునికంగా రైల్వే స్టేషన్లు రూపుదిద్దేటువంటి కొత్త రైల్వే స్టేషన్లు ఏవైతే ఏబిఎస్ఎస్ పథకంలో ఉన్నాయో ఆ రైల్వే స్టేషన్లన్నీ కూడా తమ యొక్క ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా అక్కడి వాతావరణాన్ని, అక్కడి చరిత్రను కళ్ళకు కట్టినట్టు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో అట్లాంటి వాతావరణమే ఉంది కాబట్టి ఎక్కడి ప్రాశస్త్యాన్ని అక్కడ ప్రతిబింబించే విధంగా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఒక దేశం యొక్క కనెక్టివిటీ ఈ రైల్వే మార్గాలతో ఉండబోతుంది. ప్రస్తుతానికి మరికొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది సార్ జర్నీ? అది ఏలూరు నుంచి అండి. ఏలూరు దగ్గర విజయరాయ్ అని పుష్కరాలకు వచ్చాం సార్. అదే ఊరు కాళేశ్వర పుష్కరాలకు. ఇప్పుడే ట్రైన్ దిగా రెస్ట్ తీసుకుని పికప్ వాష్రూమ్ అంతా అయ్యి నీట్గా వెళ్దామని వచ్చాం. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకు రెస్ట్ రూమ్లు ఉండకుండా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రీపెయిడ్ కాబట్టి ఇంకా బాగానే ఉంటుంది. చాలా బాగుంది, ప్రీపెయిడ్ చాలా బాగుందండి అది. ఓకే, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి రైల్వేలు అంటేనే కొన్ని వేల కిలోమీటర్లు కూడా ప్రయాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎన్ని వేల కిలోమీటర్లు కూడా మనం ప్రయాణించినా కానీ అక్కడికి వెళ్ళి ఈ రైల్వే ప్రయాణికులకు కూడా ఇట్లాంటి ప్రీపెయిడ్ రూమ్లు కూడా ఉండడం కూడా ఒక ప్రెస్టేజియస్గా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ అంటే హోటల్కి వెళ్ళి ఆ రూమ్లకి ఇట్లా అన్ని సామాన్ చదివి వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అట్లాంటిది చాలా చీప్గా తక్కువ మోతాదులో 25 రూపాయలకి ఇక్కడ ప్రీపెయిడ్ లాంజ్ ఇక్కడ మనకు ఉండడానికి కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్గానే దీన్ని అభివర్ణించవచ్చు. ఇంకా మిగిలినవి చూద్దాం, ఇంకా ఏమేమి అందుబాటులో ఉన్నాయో మనం ఒకసారి మిగిలిన ప్రాంతాలను కూడా పరిశీలించి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఇంకేమి ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇప్పటి వరకు మనం ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ చూసాము. ప్రస్తుతానికి జనరల్ వెయిటింగ్ హాల్ని కూడా మనం చూద్దాము. ఎందుకంటే జనరల్ వెయిటింగ్ హాల్ అనేది కూడా చాలామంది ఏంటంటే ఎక్కువగా జనరల్లో ప్రయాణించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఎట్లాంటి ఫెసిలిటీస్, ఎందుకంటే ఇప్పటికే మనం చెప్పుకున్నాము ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్నప్పుడు సామాన్య మానవుడికి కూడా సామాన్య ప్రయాణికుడికి కూడా కొంత మంచి వెసులుబాటు అయితే ఉండాలి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇది జనరల్ వెయిటింగ్ హాల్. ఇది దీంట్లో ఎట్లాంటి వాతావరణం ఉందో చూద్దాం. ఇదివరకు గతంలో కూడా ఇక్కడ చైర్స్ కూడా ఇండివిజువల్గా మనకు కనిపిస్తున్నాయి. ఇదివరకు మాత్రం మామూలుగా ఉండేది. ఇక్కడ ఫిక్స్డ్ చైర్స్తో పాటు ఒక మంచి వాతావరణం ఉండే విధంగా కూడా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కానీ కూర్చునే విధంగా ఇట్లాంటి జనరల్ హాల్లు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం గతంలోకి ఇప్పటికీ ఎట్లాంటి భిన్నంగా ఉంటుందో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు కొత్తగా ప్రతిష్టాత్మకంగా కూడా ఏబిఎస్ఎస్ పథకం కింద ఇక్కడ భారత ప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తుంది కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఎన్వైరన్మెంట్? గతంలోకి ఇప్పటికి ఎట్లా ఉంది? చాలా మంచిగా ఉంది సార్. గతం కంటే కూడా ఇప్పుడు చాలా మంచిగా ఉంది. స్టేషన్ కూడా బాగా మెయింటెనెన్స్ అవుతుంది. ఇప్పుడు రైల్వేలలో ప్రయాణించాలంటే కొంత ప్రయాణిక బడలికతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి వెయిటింగ్ హాల్ కూడా ఉండడం వల్ల కొద్దిగా కంఫర్టబుల్ అనిపిస్తుందా? ఈ వెయిటింగ్ హాల్ వల్ల కంఫర్టబుల్ అనిపిస్తుంది. టాయిలెట్స్ అంతా మంచిగా ఉన్నాయండి, అన్ని కంఫర్టబుల్. మనం చూడొచ్చు అంత కంఫర్టబుల్గా మాత్రం ఇక్కడ వీళ్ళు కనిపిస్తూనే ఉంది. ఎక్కడ చూసినా కానీ అక్కడ పవర్ బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా కూడా ఇదివరకు ఏంటంటే మామూలుగా దానికి ఒక ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండేది. ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఛార్జెస్కి సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ ఒకేసారి. యూఎస్బీ ఉన్నా సరే కొంతమంది అడాప్టర్ మర్చిపోతూ ఉంటారు, కానీ యూఎస్బీ కూడా డైరెక్ట్ పెట్టుకునే విధంగా మనకు కనిపిస్తుంది. అడాప్టర్ ఉన్నటువంటి వాళ్ళకు ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వడంతో పాటు ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు అడాప్టర్ తెచ్చుకోలేని వాళ్ళు కేవలం యూఎస్బీ ఛార్జర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పెట్టుకునే విధంగా ఒక ఫెసిలిటీస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మామూలుగా వాష్రూమ్లకు కూడా మొత్తం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే వచ్చేటువంటి ట్రావెలర్స్ ఎవరైతే జర్నీ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం కూడా ప్రతి ఒక్కరూ ఆహ్లాద విధంగా ఉంటుంది. ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ గతంలోకి రైల్వే స్టేషన్లకి ఇప్పుడున్న రైల్వే స్టేషన్లకి ఎట్లా ఉంది సార్? బాగుందండి. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో వాళ్ళకు జనరల్ వెయిటింగ్ హాల్ ఎట్లా ఉన్నాయి? అంతా బాగుందండి. నెంబర్ 1. ఎట్లా ఉంది మేడం ఇక్కడ వాతావరణం? మనకు మామూలుగా ఏంటంటే ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటారు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో ఎక్కడికి జర్నీ చేయాలన్నా ఇప్పుడు వాతావరణం ఎట్లుంది? బాగుందండి. మేము హైదరాబాద్ నుంచి కాశీ యాత్ర. దాదాపు మనం ఇప్పుడే అనుకున్నాం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎట్లాంటి బడలిక ఉండకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇంట్లో ఉంటే ఎంత రిఫ్రెష్మెంట్ ఉంటుందో అట్లాంటి వాతావరణం కూడా ఉండే విధంగా, ఎంత జర్నీ చేసినా అలసిపోకుండా ఉండే విధంగా కూడా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొత్తం 1339 రైల్వే స్టేషన్లను ఇక్కడ బిఎస్ఎస్ పథకంలో ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేశారు. మొత్తం 45,000 కోట్ల రూపాయల ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అందులో భాగంగానే ఇక్కడ 19,000 కోట్లతోటి ఇప్పుడు ప్రస్తుతానికైతే 1339 రైల్వే స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఆధునీకరిస్తున్నారు. ఇంకా ఎన్నో రైల్వే స్టేషన్లను కూడా క్రమక్రమంగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి అనేది కంటిన్యూస్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉంటుందన్నటువంటి ప్రణాళికలు అయితే అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకా చూద్దాం, ఇంకా ఎస్కలేటర్లు కూడా పెద్ద విడతగా ఉన్నటువంటి ఎస్కలేటర్లు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితుందో చూద్దాం. ప్రస్తుతానికి ఎస్కలేటర్లు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా దాదాపు 12 ఫీట్ల వెడల్పుతో ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ రద్దీ వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు కలగకుండా ఎక్కడెక్కడ ప్రతి ప్లాట్ఫామ్కి కూడా ఎస్కలేటర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాము కొన్ని ప్రారంభమయ్యాయి, కొన్ని మాత్రం కొత్తగా రేపు ప్రధాని మోదీ ప్రారంభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఆధునికంగా రైల్వే స్టేషన్లు ఆధునికత సంతరించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలోకి ఇప్పటికి ఎట్లాంటి భిన్నంగా ఉన్నాయి మనం చూద్దాము. రైల్వే స్టేషన్లోనే పనిచేస్తున్నటువంటి సారయ్య గారు మనతో ఉన్నారు. సారయ్య గారు ఇట్లా కొద్దిగా పక్కనండి. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు? 25 years కి పని చేస్తారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు, ఫుడ్ అమ్ముతాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు 25 years నుంచి అంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది తేడా రైల్వే స్టేషన్లో? చాలా చేంజ్ అయిపోయింది. అప్పటికి ఏమేమి చేంజెస్ వచ్చాయి? పూర్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకుండా రైల్వే స్టేషన్ ఇక్కడ లాట్రిన్ ఉండేది, స్టేషన్లో అంతా గలీజ్గా ఉండేది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ తిరిగి ఇక్కడ ఏ స్టేషన్కి ఆ స్టేషన్లో లాట్రిన్ అనేది కనబడదు, గలీజ్ లేదు. ఏ మూవీ కాబట్టి సపరేట్ లాట్రిన్ బాక్సులు పెట్టి ఏర్పాటు చేసింది, అందులో క్లీన్ స్టేషన్. అప్పుడు పూర్వం ఎక్సిలేటర్ లేన్ లేకుండా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 4 ఎక్సిలేటర్, అప్పుడు ఎక్సిలేటర్ పెట్టారు.
ప్లేస్ ఏంటంటే వృద్ధుల కోసం ర్యాంపులు కట్టించారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వికలాంగులు మళ్ళీ లిఫ్ట్లు పెట్టారు. వికలాంగులు వీల్ చైర్ వచ్చినా లిఫ్ట్లు ఎక్కేసి వెళ్ళిపోతారు, పైకి వెళ్ళిపోతారు. మళ్ళీ అవతల లిఫ్ట్ దిగిపోతారు. ఆ ర్యాంపులు అటు సైడ్ ఉన్నాయి. వికలాంగులు వృద్ధులంతా వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేరు వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లం ఉండే నైరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కాళ్ళ నొప్పులు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి మెట్లు ఉండవు ర్యాంపులకి. మెయిన్గా వృద్ధులకు అయితే చాలా అనుకూలంగా ఉండే అన్న. చాలా బాగుంది స్టేషన్ అర్థంలో. ఇంకోటి ఫెసిలిటీ అంటే సామాన్య పబ్లిక్ జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఏసీ వెయిటింగ్ అలా కూర్చోవచ్చు. ప్రీపెయిడ్ వెయిటింగ్ అలా పెట్టు. ఇంతమంది సంపన్న వర్గం వాళ్ళకి ఏసీ వెయిటింగ్ అలా కూర్చున్నది. మామూలుగా జనరల్ ప్రయాణికులు కూడా ఏసీ వెయిటింగ్ ప్రీపెయిడ్లో చార్జ్ చేసి కూర్చోవచ్చు. ఇంకా బాగుంది ఇంకా స్టేషన్. ఇంకోటి ఈ స్టేషన్లో ఏంటంటే నరేంద్ర మోడీ చాలా అభివృద్ధి చేశారు. మోడీ గారికి కృతజ్ఞతలు. ఇంకా కొత్తగా ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? మేము చూసాము ఇక్కడ కొన్ని పవర్ పాయింట్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉన్నాయి. కళాతోరణం బాగా ఏర్పాటు చేశారు. కళాతోరణం, కాకతీయ కళాతోరణం, ఆర్చ్, ఎలిఫెంట్స్ పెట్టారు. ఎలిఫెంట్లతో స్వాగతం పలుకుతుంటుంది మన స్టేషన్. అది అద్భుతం. ఇంకోటి తిరంగా జెండా ఎగురుతుంది. ఇంకా వండర్ఫుల్ అది మెయిన్. అది ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కనెక్టివిటీలని కూడా చే విధంగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్దాం, పుష్కరాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా వృద్ధులు కూడా వస్తుంటారు, చిన్నపిల్లలు కూడా తీసుకొని వస్తుంటారు. మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఇట్లాంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మనం చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటివన్నీ ఎస్కలేటర్లు, అక్కడ ఉన్నటువంటివి ఆ ఎస్కలేటర్లతో పాటు ఇక్కడ ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఆ ర్యాంపులలో కూడా వాళ్ళు అదే వికలాంగులు కూడా మామూలుగా వీల్ చైర్లలో కూడా వెళ్ళి తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి గతంలో కూడా ప్లాట్ఫామ్ దగ్గరనే, అంటే రైల్వే దిగగానే ఇక్కడ ప్లాట్ఫామ్ ఉండేది. ఇక్కడనే అన్ని మరుగుదొడ్లు అవి ఇవి కూడా ఉండే అని చెప్పి గతంలో 25 ఏళ్ల క్రితం ఉన్నాయంటున్నారు. అప్పటికిప్పటికి చాలా ఆధునీకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మరికొంత దూరం మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. చాలామంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ముసలి వాళ్ళు, వృద్ధులు కూడా ఇక్కడ ర్యాంపులతో పాటు ఇక్కడ ప్రస్తుతానికి లిఫ్ట్ కూడా ఉంది. ఈ లిఫ్ట్ దగ్గర నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా లిఫ్ట్లో కూడా ఎక్కువ సామర్థ్యమే కనిపించే విధంగా కనిపిస్తుంది. చాలా వరకు ఎక్కువ మొత్తంలోనే ఇక్కడ ఉంది. పెద్దటువంటి వాళ్ళు కూడా వృద్ధులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా ఈ లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే 3 టైప్ సిటీస్ వల్ల కూడా అందుబాటులోకి ఉండడానికి కూడా గమనించి ఇక్కడ మొత్తం శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి మనం ఒక ర్యాంప్లోకి వెళ్తున్నాము. ఈ ర్యాంప్ కూడా దాదాపు ఏంటంటే వీల్ చైర్ వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది వరకు మనం ఏంటంటే నార్త్ ఇండియాలోనే ఎక్కువగా చూసాము. ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మనం చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఒకేసారి చాలా మంది నడుచుకుంటూ వచ్చే విధంగా, ఒకవేళ లిఫ్ట్లలో ఒకేసారి ఎక్కువ మంది వచ్చే విధంగా కాకుండా ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి కింది దిగడానికి, ఎక్కడానికి కూడా. ప్రస్తుతం ఇప్పటి వరకు చూసినటువంటి ప్లాట్ఫామ్కి ఇప్పుడున్నటువంటి ఆ ప్లాట్ఫామ్కి చాలా తేడా ఉంది. దాదాపు ఇప్పుడు మనం పైకి రాగానే 30 అడుగుల విస్తీర్ణంతో ఇక్కడ అన్ని రైల్వే ప్లాట్ఫామ్లను కలుపుతూ కూడా ఒక పెద్ద ర్యాంప్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ రైట్ సైడ్ ఏమో ర్యాంపులు ఉంటున్నాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రం లిఫ్ట్లు ఉంటున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళ ప్రయాణికులకు అంటే ఏ స్థాయి ఎంత అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ప్రయాణికులు వచ్చినా కానీ ఇక్కడ అన్ని అద్భుతమైనటువంటి సౌకర్యాలు అయితే మనకు కంఫర్టబుల్గా అనిపించవచ్చు. ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసాము బయట ఉన్నటువంటి వాతావరణం, అంటే పడేలా ఇక్కడ వాతావరణం ఉంటుంది. దాంతోపాటు లోపలికి వచ్చిన తర్వాత కూడా ఈ ఎన్వైరన్మెంట్, అంటే వృద్ధులు ప్రయాణించడానికి, అలాగే లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఇట్లాంటి ర్యాంపులు, ప్లస్ వెయిటింగ్ హాల్స్ అవి కూడా చూసాం మనము. వెయిటింగ్ హాల్స్ కూడా ఏ జనరల్ బోగిలో ప్రయాణించినటువంటి వాళ్ళకు కూడా ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అందులో ఏసీ సౌలత్ కూడా అందులో కనిపిస్తుంది. వాష్రూమ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి రైల్వే ప్రయాణం అనేది ఒక తీయని అనుభూతి లాగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దేశం మొత్తం కూడా ఒక కనెక్టివిటీ ఉండే విధంగా ప్రయత్నం చేస్తుంటే అందులో ఆ ప్రధాన నగరాలను మాత్రం మంచి ఫెసిలిటీస్ తోటి ఇట్లాంటి ఏబిఎస్ఎస్ స్కీమ్ కింద కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వర్చువల్ ప్రారంభానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.